సో ఫైనల్లీ మన యూట్యూబ్ ఛానల్ మాత్రం మానిటైజేషన్ స్టార్ట్ అయింది అండ్ డబ్బులు కూడా వచ్చి పడ్డాయి బ్యాంక్లో. సో ఈ వీడియోలో మీకు కూడా చెప్తాను నా స్ట్రాటజీ ఏంటి, ఎలా త్వరగా మానిటైజేషన్ స్టార్ట్ అయింది, వేర్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఫర్ లాస్ట్ 5 years టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్. ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 day 2 daysలో 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు, నేను ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నాను, సో దట్ యూ కెన్ ఆల్సో మానిటైజ్ యువర్ యూట్యూబ్ ఛానల్ వెరీ ఫాస్ట్ అండ్ స్టార్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ మేక్ ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్. రైట్, వితౌట్ వేస్టింగ్ లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోస్ కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మన వీడియోస్లో చాలా వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ వీడియోలో మనం నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ గురించి మాట్లాడతాను. బేసికల్గా నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి 2016-17లో స్టార్ట్ అయింది. నేను అప్పుడు నాకు తోచిన కాంటెంట్ క్రియేట్ చేసేది. సో ఇష్టమైన ర్యాండమ్ కాంటెంట్ క్రియేట్ చేసేది, అది కూడా ఇంగ్లీష్లో క్రియేట్ చేసేది. సో ఇలా చేస్తూ కొన్ని వందల వీడియోస్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినాక ఎంత చూడు అది ఒక 500 కూడా దాటట్లేదు. నేను ఒక మార్కెటింగ్ కోచ్, ఐ టీచ్ మార్కెటింగ్, సేల్స్ ఫనల్, ఆటోమేషన్. బట్ నా వరకు వచ్చేసరికి అక్కడ ఏం నడుస్తలేదు. ఎందుకంటే ఐ వాజ్ టూ మచ్ ఫోకస్డ్ ఆన్ హెల్పింగ్ పీపుల్ ఆన్ లాంచింగ్ దేర్ వెబ్సైట్, లాంచింగ్ దేర్ యాడ్స్ అండ్ సేల్స్ ఫనల్స్. సో రోజు అనిపించింది అసలు నేను చెప్తుంది దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా. అయినా కూడా పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు సలహాలు బాగా చెప్తాం, కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి అంత రియలైజేషన్ ఉండదు, అంత సరిగ్గా మనం పెట్టాం కదా. సో అలాగే నా కేసులో కూడా అయింది, విచ్ ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్ ఇన్ మేకింగ్ రైట్ వీడియోస్. సో నేను ఏమనుకునేది, నాకు తెలిసింది అందరు తెలియాలని నేను అనుకునేది. కానీ అలా నేను ఒక 5 years వేస్ట్ చేశాను టాకింగ్ అబౌట్ థింగ్స్ విచ్ ఆర్ హై లెవెల్. మామూలు జనాలకు అర్థం కాదు, హై లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తలనొప్పి వస్తే జనాలు హెడేక్ పోవాలని ఆలోచిస్తారు. నేను నీ తలనొప్పి, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది, వీటికి ఏం మెడిసిన్ వాడాలి, వాటి గురించి మాట్లాడినా. కానీ చాలా మంది జనాలు యూట్యూబ్లోకి వచ్చేసి టు సాల్వ్ ద ప్రాబ్లమ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళకు. సో ఆ మిస్టేక్ అనేది నేను ఎప్పుడైతే రియలైజ్ అయినా అంటే, లైక్ ఐ డిడ్ లాట్ ఆఫ్ కన్సల్టేషన్స్. నేను పెయిడ్ కన్సల్టేషన్ తీసుకున్నాను. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎనీ లైక్ పెద్ద యూట్యూబర్స్ హూ మేడ్ లాట్ ఆఫ్ మనీ. ఐ యూస్ టు పే అండ్ మెంటర్ మీ, ఆస్క్ దెమ్ టు మెంటర్ మీ ఆన్ హౌ టు టర్న్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్ చూసాను, తెలుగులో మానిటైజేషన్ వచ్చింది, అది చేసింది, ఇది చేసింది, చీరలు చూపెట్టుకుంటా, వంటలు చూపెట్టుకుంటా అందరూ మానిటైజేషన్ చేస్తున్నాను. కానీ నాకు మాత్రం అయితే అసలు నాకేం తక్కువైంది. నేను అంత వీళ్ళకంటే లైక్ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేస్తున్నా, కాలేజీలలో స్కూల్లో కూడా షేర్ చేయరు కదా ఇవన్నీ, అంత ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. అయినా జనాలు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు. సో అప్పుడు నాకు ఒక మెంటర్ చెప్పాడు, ఉమేష్, లైక్ పీపుల్ డోంట్ కేర్ వాట్ యు నో, పీపుల్ ఓన్లీ వాంట్ టు సీ వాట్ దే వాంట్. ఓకే, అప్పుడు నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాను, అసలు జనాలకి ఏం కావాలి. సో చాలా మంది ఫస్ట్ నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు పడితే వాళ్ళు కాదు, చిన్నపిల్లలు కాదు, ముసలోళ్ళు కాదు, హౌస్ వైఫ్స్ కూడా వస్తూ ఉంటారు, కానీ మెయిన్ వాళ్ళు కాదు. ఎనీవన్ వాంట్స్ టు మేక్ మనీ అండ్ అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అదొక కోర్ థీమ్గా పెట్టుకొని దీనికి ఇంకేమేమి కరెక్ట్గా సెట్ అవుతాయి. ఓకే, డబ్బులు పెంచుకోవడమే కాదు, డబ్బులు సంపాదించడం కూడా ముఖ్యం. సో డబ్బులు సంపాదించాలంటే స్కిల్స్ కావాలి. ఏ స్కిల్స్ కావాలి? నాకు వచ్చింది డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ ఫనల్ మార్కెటింగ్, ఇవన్నీ. నేను మ్యూచువల్ ఫండ్లో కూడా కొన్ని లక్షలు సంపాదించాను. సో ఆల్ దిస్ కంబైన్ టుగెదర్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అదర్ వేరే యూట్యూబర్స్ ఇలాంటి ఇండస్ట్రీ, ఇలాంటి స్పెసిఫిక్ నీష్లో ఏం చేస్తున్నారు, ఎలాంటి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసినాక ఐ స్టార్టెడ్ టు థింక్ హౌ కెన్ ఐ డూ ఇట్ బెటర్. సో నా ప్రాబ్లం చెప్పాను కదా, ఇంగ్లీష్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నేను ఎన్నో వీడియోస్ యూట్యూబ్ చేసినా కూడా ద మూమెంట్ ఏప్రిల్ 2024లో ఐ టర్న్ మై యూట్యూబ్ ఇంటూ తెలుగు. ఓకే, సో ఇంగ్లీష్లో మాట్లాడడం ఆపేసి, షో ఆఫ్ చేయడం ఆపేసి, తెలుగులో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి అన్ని వీడియోస్ అబౌవ్ 1000, అబౌవ్ 2000 వ్యూస్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు అనిపించింది, ఎన్ని సంవత్సరాలు నా మంచి తెలుగు కమ్యూనిటీని వదిలేసుకొని ఏదో ఇంగ్లీష్ వీడియోలు, పిచ్చి వీడియోలు చేసుకుంటూ కూర్చున్నా, హిందీలో మాట్లాడుకుంటా. ఐ థింక్ ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్. కొన్ని తప్పులు చేస్తేనే తెలుస్తాయి, ఎవరు చెప్తే తెలియదు. అప్పటి నుంచి తెలుగు కమ్యూనిటీ, తెలుగు ఆడియన్స్కి చేయడం స్టార్ట్ చేసిన. అండ్ రిలేటెడ్ టు ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్, సేల్స్ ఫనల్స్, సేల్స్ ఎలా క్లోజ్ చేయాలి, ఇవన్నీ చేస్తుంటే దెన్ నన్ను మీరు అందరూ ఆదరించిండ్రు. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ మీ, అప్పుడప్పుడు రీసెర్చ్ చేస్తుంటే కూడా కాదు, కొన్ని మీరే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, భయ్యా నువ్వు ఇలాంటి కాంటెంట్ చేయవా,
నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎలా ఎలా సాల్వ్ చేయాలి. సో మీరు క్వశ్చన్స్ అడుగుతున్నా కొద్దీ నాకు కూడా కొన్ని కాంటెంట్ ఐడియాస్ వస్తూ ఉన్నాయి. అండ్ ఐ స్టార్టెడ్ గివింగ్ యూ బ్యాక్ విత్ ద నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్. సో ఈ జర్నీలో డెఫినెట్గా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇప్పుడు 8,000 మంది ఉన్నారో దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ అ లాట్ ఇన్ దట్ జర్నీ బై సపోర్టింగ్ మీ. వాళ్ళు నెంబర్ 1. నెంబర్ 2, మా వీడియో ఎడిటర్ ఏడుకొండలు. సో ఈ ఆల్సో డిడ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బ్యాక్ స్టేజ్లో ఉండే ఈ డస్ అ లాట్ ఆఫ్ వీడియో ఎడిటింగ్. అఫ్ కోర్స్ ఈ హ్యాస్ హిస్ ఓన్ యూట్యూబ్ ఛానల్. ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయడం తెలుసు కాబట్టి హీ ఎడిటెడ్ గుడ్ వీడియోస్. మీకు బీ రోల్స్ కానీ ఎమోషన్స్ రైజ్ చేసే అవన్నీ టెంప్లెట్స్ పెట్టడం కానీ అతను చేశాడు. నేను నెంబర్ 3 వచ్చేసి మన సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ అని మన సాయి యూట్యూబర్ ఉంటాడు ఫేమస్. అతనికి 6 లక్షలు 7 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతను కూడా ఫాలో అవుతూ ఉంటాను. కానీ అతను చేసిన మెయిల్ ఏంటంటే అతను తెలీదు. కాకపోతే ఈ లాంచ్డ్ సర్వీస్, థంబ్నెయిల్ డిజైన్ సర్వీస్. ఎందుకంటే ఈ యూట్యూబ్ జర్నీలో 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే నీ థంబ్నెయిల్ బాగుండాలి, నీ టైటిల్ బాగుండాలి, నీ వాచ్ టైం బాగుండాలి. 3 T's: థంబ్నెయిల్, టైటిల్ అండ్ టైం, ఇంత వాచ్ అవర్స్. సో ఈ 3 ఫోకస్ చేస్తే యూ విల్ ఈజీలీ స్టార్ట్ మానిటైజింగ్. మీకు 4,000 అవర్స్ వస్తాయి అండ్ 1,000 సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. నేను ఎప్పుడైతే తెలుగులో మా స్ట్రాటజీ చేంజ్ చేశానో దీని మీద ఈ 3 థింగ్స్ మీద ఫోకస్ చేశాను. ఒక వీడియో ఎందుకు నడుస్తుంది, ఒక వీడియో ఎందుకు నడవట్లేదు అని ఐ గోయింగ్ టు అనలిటిక్స్ అండ్ అండర్స్టాండ్. ఓకే, ఎందుకు డ్రాప్ అవుతుంది, ఇక్కడ నేను ఏం మాట్లాడినా. సో వీడియోలో కూడా ఫస్ట్ 30 seconds ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ 30 secondsలో ఎంగేజ్ అయితే జనాలు విల్ వాచ్ అండ్ యూట్యూబ్ విల్ స్టార్ట్ ప్రమోటింగ్ యువర్ వీడియోస్ టు మెనీ పీపుల్. సో ఈ విషయంలో థంబ్నెయిల్ పరంగా సాయి కృష్ణ వాళ్ళు స్టార్ట్ చేసిన సర్వీస్ విచ్ ఇస్ థంబ్నెయిల్ డిజైనింగ్. గ్రేట్ థంబ్నెయిల్ డిజైన్, గ్రేట్ టీమ్. దే వర్క్ వెరీ వెరీ ఇన్నోవేటివ్లీ. అండ్ వాళ్ళ థంబ్నెయిల్స్ ప్రతి ఒక్క థంబ్నెయిల్లో నాకు CTR అనేది అబౌవ్ 6% ఆన్ యావరేజ్. ఓకే, అంటే ఒక 100 మంది చూస్తే నా వీడియో కనీసం 6 క్లిక్ చేస్తారు యూట్యూబ్లో. సో 6 క్లిక్ చేస్తుంది ఏంటంటే యూట్యూబ్ ఇంకా ప్రమోట్ చేస్తూ ఉంటుంది, అరే ఇది వీడియో ఇంకా మంచిది, ఇంకా యూట్యూబ్ డబుల్ ఎర్న్ చేయాలి కదా. సో ఈ విధంగా వాళ్ళ థంబ్నెయిల్ సర్వీస్ అనేది చాలా హెల్ప్ అయింది. సో వితౌట్ వేస్టింగ్ ఐ విల్ షో ఇన్ టు ద అనలిటిక్స్ అండ్ షో యూ ఇన్ డెప్త్. ఓకే, ఇది నా డాష్ బోర్డ్. ఓకే, ప్రస్తుతానికి 8,187. ఇప్పుడు చూశానంటే ఈ సిటీ క్లిక్ త్రూ రేట్ 7.9 ఉంది. సో అనలిటిక్స్కి వెళ్తాను. అనలిటిక్స్లో రెవెన్యూకి వెళ్తాను స్పెసిఫికల్గా, ఎందుకంటే మనకు అదే కదా కావాల్సింది. మీరు అందుకే క్లిక్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి రెవెన్యూ ఫర్ ఎవ్రీ 1,000 వ్యూస్ ఇస్ 87 రూపీస్. స్టార్టింగ్లో నాకు ఇట్ వాజ్ లైక్ 5 రూపీస్ ఉండే, మెల్లమెల్ల పెరిగింది ఇది. ఐ నో ఇట్ విల్ గ్రో అప్. అండ్ నా లాస్ట్ 28 daysలో 3,000 వచ్చింది, ఇంకా పెరుగుతుంది. 90 daysలో వచ్చేసి 14,000 సంపాదించడం. ఇది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ దిస్ ఈజ్ ద స్టార్టింగ్. ఇక్కడనే ఎండ్ అవ్వదు కదా. సో కొన్ని వీడియోస్ జబర్దస్త్ నడిచినాయి. ఆ తర్వాత నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన, పడిపోయింది, మళ్ళీ లేస్తున్నాయి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. నేను ఒకటి మాత్రం నేర్చుకున్నది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒక 100 వీడియోలు పెట్టినాకనే నేను ఆలోచిస్తా ఎందుకు నడవట్లేదు నా యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ చూశారు కదా, ఏదో ర్యాండమ్గా పెట్టేది వీడియోస్. ఓకే, ఇక్కడ నేను చెప్తాను. సో ఇక్కడ ఎప్పుడోసారి పెట్టేది నేను ఇష్టం ఉన్నట్టు ఒక స్ట్రాటజీ లేకుండా ఏం లేకుండా పెడుతుండే. సరే ఏప్రిల్ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే తెలుగులో నా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎవ్రీ వీక్ మినిమం 3 వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. దట్స్ వెన్ యూ సీ ద గ్రాఫ్. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కన్సిస్టెన్సీ అండ్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో నాకు ఈ 14,000 వచ్చినాక మొన్న నాకు అకౌంట్లో మాత్రం ఒక 11,000 పడ్డాయి నా అకౌంట్లో. సో ఈ జూన్లో 9,000 వచ్చింది, 2,000 నడుస్తుంది, ఇంకా చూద్దాం. బేసికలీ మంచి వీడియోస్ ఏవైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవన్నీ ఉన్నాయో అవి చాలా బాగా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది మన యూట్యూబ్ కథ, జస్ట్ స్టార్టింగ్ థింగ్. బట్ చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని, కానీ యూట్యూబ్ ద్వారా అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, మీకు తెలియదు ఏంటంటే ఐ జనరేటెడ్ 800 లీడ్స్, హై క్వాలిటీ లీడ్స్ ఫ్రమ్ మై యూట్యూబ్. అండ్ వాళ్ళకి అక్కడ వెబినార్స్ చేస్తాను, ఓపెన్గా చెప్తున్నాను స్ట్రాటజీ. ఓకే, ఐల్ సెల్ మై డిజిటల్ ప్రోడక్ట్స్ హు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ మీ, రైట్. సో ఇక్కడ దాచుకునేది ఏం లేదు. సో ఈ విధంగా యూ విల్ ఆల్సో ఫస్ట్ థింగ్ ఇస్ మేక్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ మేక్ మనీ త్రూ యూట్యూబ్.
సో ఈ విధంగా మీరు చేస్తే మీకు ఇన్కమ్ అనేది ఎప్పుడు డోకా ఉండదు. సో థింక్ అబౌట్ ఇట్. మీరు కూడా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే అంటే ఈ 3 T's మీద ఫోకస్ చేయండి. థంబ్నెయిల్, టైటిల్ అండ్ ద వాచ్ అవర్. హౌ ఆర్ యూ మేకింగ్ దెమ్ టు స్టే అండ్ వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అది అక్కడ వాళ్ళకు హుక్ అనేది పెడితే దే విల్ స్టార్ట్ వాచింగ్. అండ్ ఆల్సో ఎంగేజింగ్ ఉండాలి. ఏదో రోబోట్ మాట్లాడిన న్యూస్ రీడర్, ఏటీవీ న్యూస్ రీడర్ మాట్లాడటం ఉండద్దు. లైక్ ఇక్కడ నేను మాట్లాడుతున్న స్క్రిప్ట్ ఏం లేదు, నాకు జస్ట్ టాకింగ్ వాట్ మై హార్ట్ సేస్. సో అప్పుడు ఏంటంటే జనాలు బాగా కనెక్ట్ అవ్వడం అవుతారు. రైట్. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. అండ్ మీకు ఎలాంటి టేక్ అవే ఉందో ఈ వీడియో నుంచి కింద కామెంట్స్లో పెట్టండి. ఐ వుడ్ లైక్ టు నో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్. రైట్, కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ అండ్ రీడ్ ఇట్ అండ్ మేక్ మనీ.